సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. త్వరలో ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు చేస్తానని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టర్లకు గట్టి ఆదేశాలు ఇచ్చారు. గత 5 ఏళ్ల పాలనలో ఎంతో నష్టపోయిన ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. వారి నమ్మకాన్ని నిలబెట్టడానికి శక్తివంచన లేకుండా పనిచేయాలని అన్నారు. తాను ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్నప్పుడు ఎంత శ్రమించి పనిచేస్తానో అంతకన్నా ఎక్కువగా ఈసారి శ్రమిస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే అన్ని పట్టణ గ్రామీణ ఆఫీసుల్లో కూడా సడన్ గా విజిట్ చేస్తానని చెప్పారు. విధుల్లో ఎవరూ అలక్ష్యం ప్రదర్శించినా క్షమించనని చెప్పేశారు. ఏపీ విజన్ డాక్యుమెంట్ ను అక్టోబర్ 2న విడుదల చేస్తామని చెప్పారు. కలెక్టర్లు ఆఫీసులో మాత్రమే కాకుండా ఫీల్డ్ విజిట్ కూడా చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలని అన్నారు. గ్రామాల్లోకి వెళితే పెద్ద పెద్ద సభలు వద్దని, తాను కూడా త్వరలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. కలెక్టర్ల సదస్సులు తనకు కొత్తేం కాదని, 1995లో సీఎం అయినప్పటి నుంచి ఎన్నోసార్లు తాను ఇలాంటి భేటీలు నిర్వహించానని అన్నారు. ఇవాళ జరుగుతున్న కలెక్టర్ల భేటీ ఓ చరిత్ర తిరగరాయబోతోందని అన్నారు. గత 5 ఏళ్లలో అందరూ ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు గుర్తు చేశారు. కాబట్టి ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పిచ్చారని అన్నారు. ఈసారి ఎప్పుడూ రానంత గొప్ప మెజార్టీ ఇచ్చారని అన్నారు. దానికి తగినట్లుగానే ప్రజల ఆశలు కూడా భారీగానే ఉన్నాయన్నారు. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ గెలవాలని, రాష్ట్రానికి పునర్వైభవం తెస్తామని పవన్ కళ్యాణ్ తాను హామీ ఇచ్చామన్నారు. కానీ పునర్నిర్మాణం చేయాలంటే చాలా సమస్యలున్నాయన్నారు. ఈ కలెక్టర్ల భేటీలో రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమవడానికి దిశ నిర్దేశిస్తోందన్నారు. పోయిన బ్రాండ్ను తిరిగి తెచ్చుకోవాలని, ఏపీ అధికారులంటే ఎలాంటి వారో చూపించాలని అన్నారు. గత 5 ఏళ్లలో ఒక్క కలెక్టర్ భేటీ పెట్టలేదంటే పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. కలెక్టర్ల భేటీ అనేది మంచి సంప్రదాయం అన్నారు. ఇకపై 3 నెలలకు కలెక్టర్ సదస్సు ఏర్పాటు చేసుకుందామన్నారు. తన పార్టీ కార్యాలయంలో వినతులు తీసుకుంటే దాదాపు 5,000 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో చాలా వరకు భూముల కబ్జాలే ఉన్నాయన్నారు. ఇది ఎప్పుడూ చూడని పరిస్థితి అన్నారు. అందుకే తొలి కేబినెట్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేశామని, భూముల సర్వేను కూడా నిలిపేశామన్నారు. పేదరిక నిర్మూలన కోసం కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని తాము ఓనర్షిప్ తీసుకోవాలని అన్నారు. చెట్ల నరికివేత, రెడ్ కార్పెట్లు వేయటం, బలవంతపు జనసేకరణలు వద్దన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే హోదా వచ్చిందని, కానీ తిరిగి వారిని ఇబ్బంది పెట్టకూడదన్నారు. త్వరలో పాలనంతా రియల్ టైమ్ లో జరిగేలా ఓ యాప్ అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు అన్నారు. క్యాలిక్యులేషన్స్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు మీరు అన్ని ఫిలప్ చేసి గ్రావిటీతో వచ్చేట పర్లేదు, కాస్ట్ పెట్టి ఫిలప్ చేసి రేపు వర్షం వస్తే మళ్ళా నీళ్ళు సముద్రంలో పోతే అది వేస్ట్ ఆఫ్ మనీ. ఆ క్యాలిక్యులేటివ్ గా డిపార్ట్మెంట్ లో మీరు మాట్లాడుకొని టైం ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, అవుట్ టు ఫిల్ ఇంది మొత్తం ఎడ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ మీరు చేయండి. అదే మరి ఆల్ ట్యాంక్స్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ లో ఐఎమ్ ఆస్కింగ్ యూ బీ క్లియర్. మెయింటెనెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ గేట్స్ గ్రీస్ చేయలేకపోయాం. వీఆర్ ఫీల్ కడాన గేట్స్ పెట్టడానికి డబ్బులు ఇవ్వలేకపోయింది గవర్నమెంట్. ఒకసారి గేట్స్ పెట్టిన తర్వాత మళ్ళా కొట్టుకొని పోతే డబ్బు లేకపోతే కూడా రాలేదు. గేట్లు పెట్టడానికి కాంట్రాక్టర్ రాలేదు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్ని చూసా. నాకు ఐ వాంట్ టు బి వెరీ క్లియర్. ఎక్కడైనా సరే ఒక గేట్ గాని కొట్టుకొని పోతే ఆ కన్సర్న్ ఏఈ విల్ బి ఆటోమేటిక్గా డీమ్డ్ సస్పెన్షన్. సో దట్ రేపు రాబోయే రోజుల్లో వర్షాలు ఎక్కువ పడితే సబ్మెర్జెన్స్ వస్తుంది. అంటే వేసిన పంట మొత్తం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. దాన్ని ఏం చేయాలో మీరు వర్కౌట్ చేసుకోండి. ఆల్ డ్రైన్స్ మెయింటైన్ చేయాలి, కెనాల్స్ మెయింటైన్ చేయాలి. అవసరమైతే రన్ ఎ డ్రోన్. ఏదైతే మనకు మేజర్ గా వచ్చినటువంటి కృష్ణా, గోదావరి 2 కూడా ఫ్లడ్స్ వచ్చాయి. కృష్ణా వల్ల రాయలసీమ అప్ టు కృష్ణా జిల్లా వరకు వాటర్ అంతా వచ్చే పరిస్థితి వస్తుంది. శాండ్ కాడ మాత్రం 0 టాలరెన్స్. నేను వెరీ క్లియర్. ఐ వాంట్ టు గివ్ ఎ మెసేజ్. రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలు పరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బలహీనమైన రాజ్యాంగం ఉన్నా ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తుందన్నారు. అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నేర్చుకోవాలనుకునే తనలాంటి వారితో కలిసి వ్యవస్థలను ముందుకు తీసుకువెళ్తామన్నారు. చంద్రబాబు విజన్ను తాము ముందుకు తీసుకువెళ్తామన్నారు. విభజన వల్ల 20 ఏళ్ల పాటు అవమానాలు, ఇబ్బందులు పడ్డామన్నారు. చివరకు బోర్డర్ దాటడానికి కూడా ఇబ్బందులు పెడితే వాటిని కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్లామన్నారు. ముఖ్యమంత్రి చెప్తున్న స్కిల్ సెన్సెస్ కు సలహాలు, సూచనలు అవసరమని కలెక్టర్లకు పవన్ తెలిపారు.